श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपते नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా, సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగొనేటువంటి అవకాశం ఉందా లేదా, భార్యాభర్త సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి ముఖ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా, ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా, అసలు ద్రవ్యోల్బణంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన గావిద్దాం. ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా, ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది, దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు, ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడిట్లో మీకు ఏది తెలియకపోయినా, కన్ఫ్యూజన్లో ఉన్నా మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము. ఈ మార్చి నెలలో మేషం మొదలుకొని మీనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే. కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. సతమతమైనటువంటి జీవితం, ఏమి చేయాలో అర్థం కాని ప్రశ్నార్థకమైనటువంటి వ్యవస్థగా నడుస్తోంది. పైగా మీరు ఆలోచించేటువంటి ధోరణంతా కూడాను తప్పుడు సలహాలతో తప్పుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు గోచరిస్తున్నారు. ఏమీ కాదు, మీరు ఏమి చేసినా సరే నిజాయితీగా మీ తప్పు ఒప్పుకోండి. ఈ నెలలో మీరు ఒప్పుకున్నటువంటి దీనివల్ల రానున్న రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆర్థికంగా అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేస్తుంటారు. నాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి వారిని కన్విన్స్ చేసుకోండి. ఖచ్చితంగా వారు మార్చి 20వ తారీఖు నుంచి కన్విన్స్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ కర్కాటక రాశి వారు విద్యార్థులకి జ్ఞాపకత కొంచెం పెరుగుతుంది. దీనివల్ల పూర్వం కంటే చదువు మీద కాస్త శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు కాస్త జనాల ఆదరణ కూడా పెరుగుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఉన్నవారికి రాణించేటువంటి అవకాశం మార్చి 2వ వారం నుంచి జరుగుతూ ఉంటుంది. పైగా పాత స్నేహితుల వల్ల మీకు ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. ఇక కర్కాటక రాశిలో ఉన్నవారు విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే కనుక ఈ నెల అంత శుభసూచకంగా ఎక్కడా కనిపించడం లేదు. పైగా వ్యాపారాలు చేయాలి అనేటువంటి వారికి కేవలం ఆచరణ మాత్రమే తప్ప గ్రౌండ్ వర్క్ చేసుకోండి, అంటే పేపర్ వర్క్ చేసుకోండి తప్ప
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు వ్యాపారాల విషయంలో. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ సెన్సేషన్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఆచితూచి ఉండాలి. ఈ నెలలో ఎక్కడా కూడా ధనానికి సంబంధించి శుభసూచకం ఎక్కడా కనిపించడం లేదు. వివాహం కొరకు ఈ నెలలో 14వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సంతానం విషయంలో మీకంటూ శుభవార్త అయితే వింటారు, కానీ డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది. ఇక ప్రయాణాల విషయాల దగ్గరికి వచ్చేసరికి మార్చి 10వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 17వ తారీఖు మధ్యలో ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెడ వెనక భాగంలో నరాలు చిట్లేటువంటి అవకాశం గోచరిస్తుంది. నిత్యము కూడా కాలభైరవ అష్టకం వినడం, కుదిరితే కాలభైరవ దేవాలయంలో నిమ్మకాయ దీపారాధన ప్రతి నిత్యము చేయడం చెప్పదగ్గ సూచన. మీనరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం. అంతేకాకుండా లేనిపోని విషయాల్లో మీరు దూరి ఆకస్మికంగా ధనం లభించడం జరుగుతుంది. ఈ ధనం నిలబడదు కానీ పర్వాలేదు, నేను కూడా ఏదన్నా ఒక పని చేసి సంపాదించగలననే ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ నెలలో సంపాదించిన ధనం ఏదైతే ఉందో దానికి ఒక ఇంత ఎక్కువగానే ఆరోగ్య సమస్యలకి మీరు పెట్టడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి అనేది తగ్గుతుంది, ఇతరితర కార్యక్రమాల్లో పాల్గొంటారు, చదువు మీద కాస్త శ్రద్ధ అనేది తగ్గుతుంది, నెగ్లజెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కాస్త గర్వం అనేది పెరుగుతుంది. జనాల్లో ఆదరణ తగ్గినా సరే ఏం కాదులే, మనం ఇలాగే ఉండాలి, రానున్న రోజులు మనవేలే, ఈ నెల ఉందిలే అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ నెలలో జీవించడం జరుగుతుంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి గట్టుకాలంగానే ఉంది, అవకాశాలు లభించవు, శ్రమించాలి అనేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త డిప్రెషన్కు లోని ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఉగాది తర్వాత కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీనరాశి వారికి ఉగాది కంటే ముందులో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు. పైగా వ్యాపారాల విషయంలో నూనెకి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ సీ ఫుడ్స్ చేపలు రొయ్యలకు మేతలకు సంబంధించి కానీ, రైతు పంటకు సంబంధించిన ఎరువులకు కానీ అద్భుతంగా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మార్చి 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో వెచ్చించండి, రూపాయి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటూ ఉంటారు. ఈ మీనరాశి వారు రానున్న రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశం కలిగేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా మీనరాశి వారు మీ యొక్క పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరీకరణ చేసుకుంటారు. స్థితిగతులు మారేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇల్లులు ఖచ్చితంగా మారడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగం అంతగా గోచరించడం లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా ఈ నెలలో చెప్పడానికి లేదు. విలువైన వస్తువులు, అదేవిధంగా విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గుండెకి సంబంధించి కానీ కిడ్నీస్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. ప్రతి నిత్యము కూడా చక్కగా ఈశ్వరారాధన కానీ నారాయణ ఆరాధన కానీ చేయండి, అద్భుతంగా కలిసి వచ్చే సూచన. అడ్డంగా భస్మాన్ని ధరించి వృత్తలాకారంగా చందనం పెట్టుకోండి, శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది.